నెల్లూరు ఇస్కాన్ సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 20వ డివిజన్ ఇస్కాన్ సిటీలో 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైన్ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఇస్కాన్ సిటీ అవసరాలకు అనుగుణంగా సిమెంట్ రహదారులతో పాటు డ్రైనేజీ కాల్వల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించామని ఎమ్మెల్యే అన్నారు. 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించి పనులను చేస్తున్నామన్నారు. కనపర్తిపాడు క్రాస్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం 4 ఏళ్లు పోరాటం చేస్తే నేడు ఆ కల సాకారమయ్యి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జేచర్ల మహేష్, దారమల్లి, గాదర్ బాషా, కంటే సాయిబాబా, పెరుమాళ్ల పద్మజ యాదవ్, అన్నంగి రమణయ్య, పోతురాజు రవి తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసుకుంటాం. ఇంకా చేయాల్సిన డివిజన్కి పెట్టే 3 కోట్లే కాకుండా రాబోయే రోజుల్లో ఒక్క ఇస్కాన్ సిటీకే ప్రత్యేకంగా మరో కొంత నిధులు కేటాయిస్తానని చెప్పని మాట ఇస్తూ ఈ సందర్భంగా స్థానిక ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు లేవు, మళ్ళీ 4.5 సంవత్సరం ఎన్నికలు లేవు. ఎన్నికలు లేని వేళ ఎక్కడా కూడా రాజకీయ పార్టీ భేదాలు, విభేదాలు, రాజకీయ వాదాలు లేకుండా ఎక్కడికక్కడ, ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే నెల్లూరు జిల్లాకి వచ్చే వాళ్ళందరూ ఒక్క నెల్లూరు జిల్లానే కాదు, ఇతర జిల్లాల నుంచి బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం, పెద్ద పెద్ద వ్యాపారాల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్లోనే కాస్త తక్కువ ధరకి ఇల్లు బాడుగులు దొరుకుతాయి కాబట్టి, లేదా ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకే స్థలాలు దొరుకుతాయి కాబట్టి అన్ని రకాల కూడా ఈ ప్రాంతానికి వలసలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత చేసినా కూడా ఇంకా మిగిలిపోతూనే ఉంది, ఇంకా తక్కువే. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా కళ్ళ ముందు అభివృద్ధి తప్ప మరోదేమీ ఆలోచన చేయకుండా 100% ఓ శాసనసభ్యుడిగా నాకు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమ సాధన కోసం ప్రత్యేక కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ, అదేవిధంగా ఇస్కాన్ సిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ కనపర్తిపాడు బైపాస్కి దగ్గరగా ఉండే ప్రాంతం. అక్కడ కూడా 2 ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గొలగమూడి ఆ యొక్క కనపర్తిపాడు ఆ యొక్క క్రాస్ జంక్షన్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్ ఆగస్టు అంటే మరో 7 నెలల కల్లా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని, ఆ బైపాస్ ఏర్పడినప్పుడు ఇస్కాన్ సిటీకి కూడా అన్ని రకాల మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా వచ్చే వాహనాలు జంక్షన్ పాయింట్ అది యాక్సిడెంట్ జోన్గా మారింది. 4 ఏళ్ల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఆ 2 ఫ్లైఓవర్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మెడికవర్ హాస్పిటల్, చిల్డ్రన్స్ పార్క్ ఉందో అక్కడ కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటితో పాటు దానికోసం కూడా 4 ఏళ్లుగా ప్రయత్నించాం, కానీ సాధ్యం కాల. ఈ సంవత్సరం అది కూడా సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క ప్రాంతంలో ప్రజలందరూ కూడా మనవి చేస్తా ఉన్నా, ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీ సూచనలు, సలహాలు ఉండాలని చెప్పని కోరుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.